కోల్కతా డాక్టర్ కేసులో సిబిఐ దర్యాప్తులో సంజయ్ సంచలన విషయాలను వెల్లడించాడు. తాగిన మత్తులో పిల్లి కూడా సింహంలా మారుతుంది అనే సామెత మీలో చాలా మంది వినే ఉంటారు. ఇక్కడ సందేహం ఏంటంటే ఈ కేసులో సంజయ్ అనే ఒకే పిల్లి ఉందా లేదా అతని వెనకాల గుంటనక్కల గుంపు దాగి ఉందా? సిబిఐ విచారణలో సంజయ్ రాయ్ ఈ కేసుకు సంబంధించిన కొన్ని రహస్యాలను బయటపెట్టాడు. దీన్ని ఆధారంగా చేసుకొని ఘటన ముందు ఘటన తర్వాత ఇలా సిబిఐ రెండు విధాలుగా విచారణ చేపట్టింది. అసలు సిబిఐ విచారణలో సంజయ్ రాయ్ వెల్లడించిన అతి భయంకరమైన నిజాలేంటి? ఈ కేసులో సంజయ్ రాయ్ ని బలిపశువును చేసి ప్రధాన సూత్రధారులను తప్పిస్తున్నారా? ఈ రోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. సిబిఐ దర్యాప్తులో సంజయ్ రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆ రోజు రాత్రి సంజయ్ రాయ్ ఆ డాక్టర్ ఉన్న సెమినార్ హాల్లోకి ప్రవేశించాడు. వచ్చి రాగానే ఆమెను తీవ్రంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి ఆమెపై లైంగిక దాడి చేశాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన డాక్టర్ సంజయ్ ను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించింది. దాంతో సంజయ్ ఆమెపై మళ్లీ బలంగా దాడి చేసి స్పృహ కోల్పోగానే నిర్జీవంగా పడి ఉన్న ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. చివరకు తనని అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు. కానీ అక్కడి నుండి వెళ్లే సమయంలో అతని బ్లూటూత్ డివైస్ ఘటనా ప్రాంతంలో పడిపోయింది. ఇది కాక హాస్పిటల్లోని సీసీటీవీ ఫుటేజ్ లో సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి ప్రవేశించిన దృశ్యాలు అలాగే బయటకు వెళ్లిన దృశ్యాలు అక్కడి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అలా సంజయ్ బయటకు వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న వేశ్య గృహానికి వెళ్లానని, అక్కడికి వెళ్ళాక ఆ మహిళని ఏమీ చేయకుండా మళ్లీ తిరిగి వచ్చానని సిబిఐ ముందు నోరు విప్పాడు. ఇక్కడ ఇంత ఘోరం చేశాక కూడా వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్లాడు అనే ప్రశ్న ఇక్కడ అందరికీ ఉత్పన్నమవుతాయి. రీసెంట్ గా సోషల్ మీడియా వార్తా కథనాల్లో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఆ లేడీ డాక్టర్ వెజినాలో 150 ml మేల్ స్పెర్మ్ ఉన్నట్టు తేలింది. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన పురుషుడు నుండి ఒకసారి 10 ml వరకు మాత్రమే స్పెర్మ్ అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని బట్టి ఈ అత్యాచారం కేసులో ఇంకా చాలా మంది ప్రమేయం ఉన్నట్టు మనందరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరో విషయం ఏంటంటే ఈ ఘటన జరిగిన వెంటనే ఎవరికీ తెలియకుండా కేసు క్లోజ్ చేయాలి అని కాలేజీ యాజమాన్యం ఎంతగానో ప్రయత్నించి విఫలమైంది. ఇక వెంటనే ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఆమె ఒక మానసిక వ్యాధితో బాధపడుతుంది అని, అందుకే ఆత్మహత్య చేసుకుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాకుండా తమ కూతురు చనిపోయింది అని తెలుసుకొని వచ్చిన ఆ డాక్టర్ తల్లిదండ్రులకు తమ కూతురు డెడ్ బాడీని చూపకుండా 3 గంటల పాటు సెమినార్ హాల్ బయటే వెయిట్ చేయించారు. మరో విషయం ఏంటంటే ఈ ఘటన తర్వాత మార్చరీలోకి చాలా బాడీస్ వచ్చినా సరే వారి కంటే ముందే ఆ డాక్టర్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి దాని అనంతరం అంత్యక్రియలను హడావుడిగా పూర్తి చేశారు. ఇక్కడ ఈ కాలేజీ ప్రిన్సిపల్ వ్యవహారశాలిపై చాలా అనుమానాలు ఉన్నాయి. తెల్లవారుజామున 7 గంటలకు బాడీని గుర్తించాక ఉదయం 10 గంటలకు ఆ డాక్టర్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చాక కూడా తమ కూతురి డెడ్ బాడీని చూపకుండా 3 గంటల పాటు బయటే వెయిట్ చేయించారు. ఇదంతా అతను ఎందుకు చేశాడు? సాక్ష్యాధారాలను మాయం చేయడానికైనా లేదా ఈ అత్యాచారం కేసులో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పాత్ర కూడా ఉందా? ఇక్కడ మరో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే పోలీసులు వ్యవహరించిన తీరు. ఆ డాక్టర్ బాడీని చూడగానే ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది హత్య అని. కానీ పోలీసులు రాగానే ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇది ఆత్మహత్య అని వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా ఘటనా స్థలానికి కేవలం 10 మీటర్ల దూరంలో ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి రెనోవేషన్ పేరుతో అక్కడి గోడలను కూల్చగా పోలీసులు మాత్రం ఒక సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు. ఇదంతా సాక్ష్యాధారాలను నాశనం చేయడానికే అని పోలీసుల సహాయంతో ఎవరు ఆడిస్తున్న నాటకం అని అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో ఘటనలు జరిగితే దానికి ఆ రాష్ట్ర సీఎం బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర సీఎం అయిన మమతా బెనర్జీ గారు వ్యవహరించిన తీరు అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే బాధితురాలకి న్యాయం జరగాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే దీనికి పూర్తి బాధ్యత వహించాలి అని బాధ్యతారహితంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. తన వద్ద అన్ని అధికారాలు ఉండి కూడా సాక్ష్యాధారాలను మాయం చేయడానికి ఆసుపత్రి గోడలు కూల్చినా కానీ శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపైన 100 మంది గూండాలు దాడి చేస్తున్నా కానీ అక్కడి పోలీసులకు గాని అధికారులకు గాని ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా మౌనంగా ఉండిపోయారు. దీన్ని బట్టే మనందరికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ కూడా ఏదో దాచాలని చూస్తుందని, ఈ కేసుని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలనుకుంటుందని స్పష్టమైంది. ఇక ఈ అమ్మాయిని ఇంత ఘోరంగా హత్య చేసి చంపడానికి గల కారణం ఏంటి అంటే కొంతమంది విద్యార్థుల వాదనల ప్రకారం బాధిత విద్యార్థి ఆర్జీ కార్ అనే హాస్పిటల్లో
ఫైనల్ ఇయర్ చదువుతోంది. అయితే ఈమె ఆ కాలేజీకి సంబంధించిన కొన్ని ఇల్లీగల్ దందాల గురించి తెలుసుకొని వాటి గురించి కూపీ లాగటం మొదలుపెట్టింది. ఇల్లీగల్ దందాలు అంటే కిడ్నీ రాకెట్, నకిలీ మందుల వినియోగం వంటివి. వీటి గురించి తెలుసుకున్న కారణంగా ఆమెకు బెదిరింపులు రావటం, ఉన్నదానికంటే ఎక్కువ సమయం డ్యూటీ చేయాలని చెప్తూ ఆమెను టార్చర్ చేశారట. అయినా కూడా ఆమె మాట వినకపోవడంతో పక్కాగా స్కెచ్ వేసి తనకు 36 గంటలు డ్యూటీ వేసి అర్ధరాత్రి తాను ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆ ఆసుపత్రి పెద్దలు, ప్రముఖ రాజకీయ నాయకులు, ఈ సంజయ్ రాయ్ అంతా కలిసి ఆమెను చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసి చంపేశారు అనేది అక్కడి విద్యార్థులు గట్టిగా వినిపిస్తున్న వాదన. దీన్ని బట్టి ఈ సంజయ్ రాయ్ అనేవాడు కేవలం బలి పశువు మాత్రమేనని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా సిబిఐ మరింత లోతుగా విచారణ జరిపి దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరో తేల్చి వారికి కఠిన శిక్ష పడే విధంగా చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుకుందాం. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మరికొంతమందికి రీచ్ అయ్యే విధంగా చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.